ఇందులో మీరు ఇప్పుడు ఇదంతా ఒక పక్కన ఉంటే మీకు మీ అసలు పేరు ఒకటి, మీ పేరు ఇప్పుడు మీ పెన్ నేమ్ ఒకటి, ఎందుకలా? ఈ పెన్ నేమ్ అంటే ఇప్పుడు పెన్ నేమ్ కదా, నా పర్మనెంట్ నేమ్ ఇది ఇప్పుడు ప్రస్తుతం కానీ ఇంక ఎప్పటికీ నేను చనిపోయే వరకు అదే పేరు ఉంటది. అంతకుముందు అమ్మ నాన్న పెట్టిన పేరు శ్రీరాములు. ఈ శ్రీరాములు నేను డాన్స్ మాస్టర్ ఉండే అన్ని స్కూల్స్ లో ఇన్స్టిట్యూషన్స్ లో డాన్స్ నేర్పిస్తున్న అందరూ మాస్టర్జీ అనేవారు. ఎప్పుడైతే నేను తాండూరులో పనిచేసేటప్పుడు అక్కడ శిశు మందిరాలు ఏవైతే ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుపుతున్నటువంటి స్కూల్స్లో నన్ను డ్యాన్సులు పాటలు నేర్పడం మా సార్ అక్కడ బొల్లారంలో మాకు ఎప్పుడైతే హిందీ టీచర్గా ఉండేనో కిషన్ సార్ అని, ఆయన నన్ను అక్కడ చూసి పట్టుకున్నాడు. అమ్మో వీడు నా శిష్యుడు వచ్చాడు, డ్యాన్సులు పాటలు అన్నీ చేస్తానని అక్కడ స్కూల్ పరిచయం చేయడంతో వాళ్ళు నన్ను వదలలేదు. తాండూరు, పరిగి, వికారాబాదు, సంతోష్ అన్ని జాగాలకి వెళ్ళి డ్యాన్సులు పాటలు నేర్పడం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే వాళ్ళు ఒకటి వసంత బీచ్ కానీ ఉగాది నాడు వచ్చే స్పెషల్గా ఒక పుస్తకాన్ని అంటే ఒక మ్యాగజైన్ తేవాలని తెచ్చారు. దాంట్లో నన్ను కవిత రాయమంటే నేను రాశాను ఓటర్ గురించి. అందులో నా పేరు పెట్టుకొని రాయనికి పోయినా. అందులో అన్నారే, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, ఇందులో ఈ పేరు పెట్టినది అనుకో, నీకు సర్వీస్ రూల్స్ ఒప్పుకో అంటున్నావు, ఏం చేయాలా పోయి ఏం పేరు పెట్టుకోవాలని. ఈ పరిస్థితులలో మార్క్స్ హై స్కూల్ అని ఉంది, అందులో కూడా నేను డ్యాన్స్ నేర్పించాను. అందులో ఒక ఆమె వసుంధర టీచర్ అని, అందులో సైన్స్ టీచర్. ఎందుకు సార్ ఇంత పరిశాన్ అయితే మేము అందరం మాస్టర్జీ అంటాం కదా, నేను మాస్టర్జీ అని పెట్టుకో. అరే అవును కదా, మాస్టర్జీ అంటే బాగుంది పేరు. నేను అందరూ రాములుగా గిములుగా అని పిలవకుండా మాస్టర్జీ అందరూ గౌరవంగా ఉంటుందని చెప్పేసి మాస్టర్జీ అని పెట్టి దానికి ఇచ్చేసిన. అట్లా ఆ పేరు మెల్లంగా అట్లనే మాస్టర్జీ. ఇంకా ఎప్పుడైతే ఈ పేరు అందరికీ మొత్తం ఈ ఉద్యమాలలో కానీ బయట కానీ అందరికీ మాస్టర్జీ అనే ఎరకైన తర్వాత దీన్ని నేను 1990లో దీన్ని మాస్టర్జీగా స్టేట్ అండ్ నేషనల్ గెజిట్లో మార్చేసుకున్న. ఆ తర్వాత అది నా ఫుడ్ కార్పొరేషన్ వినియోగాలు అదే, ఆధార్ కార్డులు అదే, సర్వీస్ రూల్స్ అదే, ఆఖరికి ఎందుకు ఓటర్ కార్డు కూడా మాస్టర్జీ, మాస్టర్జీ ఇప్పుడు నా పేరు. ఇప్పుడు మాస్టర్జీ అసలు ఈ ఉద్యమాలకు మీ సామాజిక ఉద్యమాలు ఓకే, వాగ్గేయకారులుగా మీరు బయటకు వచ్చారు. అండ్ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో మూలవాసులు అది అదేలా స్టార్ట్ చేశారు? అది మన మూలవాసులు అంటే ప్రపంచంలో ఈ 1993లో నేను అప్పటి వరకు ఊరికి అందరితో ఆడో పిచ్చినాకుడికి ఏం మూలవాసులు అది అనేవాడు. 1993లో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వాళ్ళు ఈ సంవత్సరాన్ని మూలవాసుల సంవత్సరంగా ప్రకటించారు. అంటే మహిళా దినోత్సవం, లవర్స్ డే, ఈ డే లాగా మూలవాసుల సంవత్సరం కింద ప్రకటించారు. అప్పుడు అందరికి వెలిగింది, అరే మాస్టర్జీ కూడా చెప్తుంది కరెక్టరే భయ్. అంటే మూలవాసులు అనేది ఏదో వందిల మాత్రం అంటే ఏంటి? మూలవాసులు అంటే ఎవరు? భారతదేశానికి ద్రవిడియన్స్ మూలవాసులు, అమెరికాకి రెడ్ ఇండియన్స్ మూలవాసులు, ఆఫ్రికాకి నీగ్రైడ్స్ మూలవాసులు, అట్లాగే ఆస్ట్రేలియాకి ఎబోరిజన్స్ మూలవాసులు. కానీ ఈ మూలవాసులని ఈ యూరోప్ దేశాలన్నీ పోయి ఆక్యుపై చేసి, అటు అమెరికాలో రెడ్ ఇండియన్స్ని, ఇటు ఆస్ట్రేలియాలో ఎబోరిజన్స్ని, అటు నీగ్రైడ్స్ని నాశనం చేసి వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్న దుర్మార్గులు యూరోప్ దేశానికి స్పెయిన్, డచ్, పోర్చుగీసు, ఈ ఫ్రాన్స్ ఈ దేశాల వాళ్ళు. అయితే ఎప్పుడైతే ప్రపంచంలో కొంచెం చదువుకొని తమ మూలాలు తెలుసుకున్న తర్వాత అందరు చైతన్యవంతమైతే ప్రశ్నించడం మొదలుపెట్టారో, ఇది మా దేశం, మేమే ఈ దేశానికి మూలవాసులు అని చెప్తున్న క్రమంలో అప్పుడు 1993లో ఈ ప్రపంచ మూలవాసుల దినోత్సవం ప్రకటించారు. అప్పుడు ఏంటంటే నా వాదానికి బలం చెవు. నేను అప్పుడు ఈ దేశవాసులం మేము, విభీషణాదులము కాము, మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, ఈ దేశవాసులం మేము. కులతత్వవాదులంతా ఈ దేశ ద్రోహులంటూ
కులతత్వవాదులంతా ఈ దేశద్రోహులంటూ వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము. ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము. ఈ దేశవాసులం మేము, ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది, ఈ సంపదంత మాది, ఈ సంస్కృతంత మాది. మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి. మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోయి, దాన్ని అనుభవించే హక్కు మా జాతికున్నదోయి. ఈ దేశవాసులం మేము, మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా సాహసాల ముందు సాగిల్ల పడును భీతి. మా ఆది జాతి ఇకపై ఈ రాజ్యమేల వరకు పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి ఇట్లాగా ఈ మూలవాసన సిద్ధాంతం మీద పాటలు ఆడ మొదలు పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఇప్పుడు ఇప్పటికీ నడుస్తుందంటారా? ఇంకా ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్తున్నారా? ఇప్పుడు అదే దాన్ని ఎక్కువ ఇప్పుడు సినిమాలలో కూడా వచ్చేసింది మన మూలవాసులు అనే పదం. అంటే ఎవరో ఒకరు పూనుకుంటారమ్మా, ఒక వాదాన్ని తీసుకొస్తే అది నిజమైతే, అది కరెక్ట్ అయితే అది ప్రబలుతుంది, పాకుతుంది. అట్లా ఏమైందంటే మన ఈ దేశవాసులం, ఈ భూమి పుత్రులం, మేమాది జాతులం, అసలు మూలవాసులం అని ఇట్లాగా. తర్వాత చెట్టుకు మూల ఏరు ఎట్లనోగి, నేలకు మేము గూడగట్లనే, ఇంటికి నెట్టాడు ఎట్లనోగి, జాతికి మేము గూడగట్లనే. మూలవాసుల మమ్ము వేల కులాలుగా దీల్చి బ్రతుకొచ్చిన బడవార్యులు మమ్ములేలుతుంటేను అణిగి ఉన్నామని అనుకోకురా అహంకారి. అనుభాంబులం మేము అదను చూసి పేలుతాము. చెట్టుకు ఇట్లాగా అనేక పాటలు మూలవాసుల సిద్ధాంతం మీద రాసాం. ఎప్పుడైతే ఈ పాటలలో మూలవాసులు అని చెప్పి మొత్తం దీనికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాం. సిద్ధాంతం మూలవాసులు, విదేశీయులు, జనవాదులు, మనవాదులు, ఆపాదిత ప్రపంచ సంపాదిత డిమార్కేషన్ చేసి మూలవాసులు ఎవరు, విదేశీయులు ఎవరు, వాళ్ళ కల్చర్ ఎట్లా, వీళ్ళ కల్చర్ ఎట్లుంటుంది, వీళ్ళ ఆచరణ ఎట్లుంటుంది, ఇట్లా మొత్తం అంతా ఒక సిద్ధాంతం అంటున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అప్పుడే ఇప్పుడుకున్నటువంటి మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు మాస్టర్జీ దళిత గీతాలు మూలవాసుల సిద్ధాంతం అనే ఎంపీల యొక్క గ్రంథాన్ని, కాకతీయ యూనివర్సిటీ మాస్టర్జీ యొక్క సాహిత్య అనుశీలన అని ఇట్లాగా అందరూ ఒక పిహెచ్డీలు ఎంపీలు జరిగినాయి నా మీద. అట్లనే ఒక సాహిత్య సెమినార్ జరిగినాయి. ఇట్లాగా మూలవాసుల సిద్ధాంతం అనేది ఒక